మనం కర్వ్ షేప్స్ వచ్చినప్పుడు కింద వచ్చేసి స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, ఆ స్టిచ్చింగ్ అనేది ఆ స్టిచ్చింగ్ యొక్క ఫినిషింగ్ అనేది నీట్గా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. జనరల్గా మనము కర్వ్స్ ఏవైనా సరే స్టిచ్ చేసినప్పుడు అక్కడక్కడ ముడతలు వస్తూ ఉంటాయి. ఇలా కర్వ్ షేప్ అనేది మనము ఎక్కువ కర్వ్ క్రాస్ అనేది వచ్చినప్పుడు ఈ విధంగా మనకు ఇలా ముడతలు పడి ఫినిషింగ్ అనేది చూడడానికి అంత నీట్గా అనిపించదు. సో ఇలాంటి ఫినిషింగ్ కాకుండా నీట్ ఫినిషింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను ఇలా కర్వ్ షేప్ ఉన్న క్లాత్స్ అయితే 2 కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ షేప్ అనేది నీట్గా రావడం కోసం మనము ఇలా ఒక చిన్న న్యూస్ పేపర్ అయితే యూజ్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ మీరు ఏదైనా తీసుకోండి. చూడండి, ప్రజెంట్ ఫుల్ కర్వ్ ఉంది కదా, ఈ క్లాత్ని తీసుకుని స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను నేను. ఈ టిప్ అనేది మనం ఎప్పుడైనా సరే ఆర్మ్ హోల్ రౌండ్స్ కావచ్చు, ఏవైనా సరే రివర్స్ ఫోల్డ్ చేసుకునేటప్పుడు నీట్ ఫినిషింగ్ రావడం కోసం మాత్రమే వీటిని యూజ్ చేస్తాము. ఫుల్ లాంగ్ లెంత్ డ్రెస్సులకి అయితే యూజ్ చేయలేము. సో చిన్న చిన్నవి కూడా మనం ఫినిషింగ్ అనేది నీట్గా చేసుకోవాలంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మనకు ఈ క్లాత్ ఎంత లెంత్ అయితే ఉందో అంత లెంత్లో ఇలా ఒక చిన్న న్యూస్ పేపర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇది మనం తీసుకున్న క్లాత్, దీనికి వచ్చేసి ఇది మెయిన్ సైడ్ అనమాట. దీన్ని నేను ఇలా రివర్స్లో తీసుకుంటున్నాను. ఇలా రివర్స్లో తీసుకుని దీనికి కర్వ్ మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, మనకి ఇలా ఈ ఎక్స్ట్రా పేపర్ ఉంది కదా, దీన్ని మొత్తాన్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇలా పేపర్ ఉంది కదా మనకు, ఈ పేపర్ ఉన్నంత వరకు ఇలా పట్టుకుని మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో దీని మీద పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకుని మీకు ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ ఉంచుకొని పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, మనకు ఈ విధంగా ఈక్వల్ ఫోల్డింగ్ అండ్ ఈక్వల్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఈ పేపర్ ఉంది కదా, దీన్ని రిమూవ్ చేసుకోవాలి. చూడండి, మనకు స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇందులో లోపల కొంచెం పేపర్ అయితే ఉండిపోతుంది. అది మనము ఈ క్లాత్ని వాష్ చేసినప్పుడు కంప్లీట్గా రిమూవ్ అయిపోతుందండి. సో ఇలా పీసులు జారినా సరే ఏదైనా సరే మనము ఈ ఫినిషింగ్ అనేది నీట్గా చేసుకోవాలి అంటే ఈ విధంగా న్యూస్ పేపర్ని యూస్ చేసి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ ఫినిషింగ్ మనం ఎంత చిన్నదిగా కావాలన్నా వస్తుంది, ఎంత పెద్దగా కావాలన్నా వేసుకోవచ్చు. అలాగే ముడతలు లేకుండా ఇలా వస్తుంది నీట్గా. ఇంకొక పీస్ తీసుకున్నాం కదా, ఈ కర్వ్ పీస్ అనేది, దీన్ని కూడా స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. చూడండి, బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఫినిషింగ్ అనేది ఇలా నీట్గా వస్తుంది.